హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఈ విధంగా ఒక ఫోటో అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఎదురుగా మీరు చూసినట్టయితే రాముడు ఫోటో ఉంది. బ్యాక్గ్రౌండ్ మీరు చూసినట్టయితే ఒక పర్సన్ కూర్చొని ఉన్నాడు. వెనకాల నవీన్ అని చెప్పేసి విధంగా పేరు అయితే రాసింది అనమాట. మీరు కూడా ఈ విధంగా మీ నేమ్ తో కానీ లేకపోతే మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళ నేమ్ తోటి ఈ విధంగా క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ 1 క్లిక్ తోటి మీరు ఈ విధంగా క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట. సో దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు. మీకు నచ్చినట్టుగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఫోటోనే కాదు, ఇటువంటి ఫోటోస్ నేను 4-5 క్రియేట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎన్ని ఫోటోస్ అంటే అన్ని ఫోటోస్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి, ఎలా ఎటువంటి ఫోటోస్ ని క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్ గా మీరు కూడా ఇటువంటి ఫోటోస్ ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన అప్లికేషన్ కాబట్టి మీరు పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ గా చివరిలో మీరు చూసినట్టయితే యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద ఎక్స్ప్లోర్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మనకు ఇమేజ్ క్రియేటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో దానికంటే ముందు అయితే ఇక్కడ మీరు మీ నేమ్ తోటి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. మీరు జీమెయిల్ ఐడితో కానీ ఫోన్ నెంబర్ తో కానీ దేనితో అయినా సరే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ జీమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవ్వగానే అక్కడ మీకు ఓటీపీ లేదా వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది అనమాట. దాని ద్వారా మీరు వెరిఫై చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోబోయే కాలం అయితే ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ లో మనం ఒక టెక్స్ట్ ఇచ్చి మనకు నచ్చిన ఫోటోని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ లో విధంగా లాంగ్ ప్రెస్ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ పైన విధంగా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే విధంగా వచ్చేసింది అనమాట. సో మీకు ఈ టెక్స్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేకపోతే కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను. మీరు ఎక్కడ నుంచి అయినా సరే దీన్ని కాపీ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు ఒక నేమ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ నేమ్ ని చేంజ్ చేయాలి. ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు ఎవరి పేరుతో అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరుతో ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ నేను ఈ విధంగా తెలుగు టెక్ లవర్ అని చెప్పేసి విధంగా ఇచ్చేస్తున్నాను. తెలుగు టెక్ లవర్. మీరు మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సో తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ కొన్ని డైలీ క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. ఈ క్రెడిట్స్ మీకు ఉన్నంత వరకు మీరు ఫోటోస్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రెడిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 24 అవర్స్ తర్వాత మీరు ఫోటోస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ మీకు క్రియేట్ అని కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ఇది జనరేట్ అవడానికి మనకు ఒక 2-3 సెకండ్స్ టైం అయితే పడుతుంది. జనరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ 4 ఫోటోస్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా 4 ఫోటోస్ అయితే క్రియేట్ అయిపోయినాయి అనమాట. సో ఇందులో మీరు చూసినట్టయితే మనకు ఫోటోస్ అయితే బాగానే వచ్చాయి, కాకపోతే మనకు నేమ్ లో అయితే కొద్దిగా ఫరక్ అయితే వచ్చింది అనమాట. సో అందుకే ఇక్కడ ఇంత పెద్ద నేమ్ కాకుండా కొంచెం చిన్నగా షార్ట్ చేసేద్దాం, టెక్ లవర్ అని చెప్పేసి ఇచ్చేద్దాం. సింపుల్ గా టెక్ లవర్ అని ఇచ్చేసాను. ఇక్కడ క్రియేట్ పైన ప్రెస్ చేద్దాం. సో ఫైనల్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది వచ్చేసి చాలా అంటే చాలా క్లియర్ గా అయితే వచ్చేసింది. ఇందులో మీరు చూడొచ్చు ప్రతి ఒక్క ఫోటో సూపర్ గా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫోటో ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే 3 డాట్స్ పైన ప్రెస్ చేయండి. డౌన్లోడ్ పైన మీరు విధంగా ప్రెస్ చేయగానే డౌన్లోడ్ పైన ప్రెస్ చేయగానే ఒక్కొక్కసారి డౌన్లోడ్ అవుతుంది, ఒక్కొక్కసారి ప్రాబ్లం చూపిస్తుంది. అందుకే ప్రతి ఒక్క మొబైల్లో మనకు స్క్రీన్ షాట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఆ ఫోటో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ ఇప్పుడు దీనికి క్రాప్ చేసుకుంటాను చూడండి. జస్ట్ ఈ విధంగా క్రాప్ చేసుకోండి. ఒకవేళ మీకు డౌన్లోడ్ అవ్వకపోతే, డౌన్లోడ్ అయితే ఓకే వదిలేసేయండి అక్కడికి. సో ఇక్కడ సింపుల్ ఈ విధంగా నేను దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళినట్టయితే ఈ ఫోటో మనకు గ్యాలరీలోకి వచ్చి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా గ్యాలరీలోకి వచ్చేసింది. ఇప్పుడు మీరు దీన్ని ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ ఎక్కడ షేర్ చేసినా సరే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఇదే ట్రెండింగ్ లో నడుస్తుంది కాబట్టి మీ ఫోటో అనేది కంపల్సరీగా వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీకు ఇక్కడ వచ్చిన ఈ 4 ఫోటోస్ నచ్చలేదు అనుకోండి, ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇంకా 4 ఫోటోలు అయితే మనకు క్రియేట్ అయి వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మీ దగ్గర క్రెడిట్స్ ఎన్ని ఉంటే అంతవరకు మీరు జనరేట్ చేసుకుంటూనే ఉండొచ్చు. మీకు నచ్చిన ఫోటో వచ్చేంత వరకు ఇది క్రియేట్ చేసి ఇస్తూనే ఉంటుంది. సో చూసారు కదా, మళ్ళీ నాకు ఇక్కడ 4 ఫోటోలు అయితే వచ్చాయన్నమాట. ఈ ఫోటోస్ నుంచి మీకు మళ్ళీ ఏ ఫోటో కావాలో ఆ ఫోటోని మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కొత్తగా ఈ ఫోటో వచ్చింది. ఈ ఫోటో కూడా చాలా కూల్ ఉంది. సో మీరు కూడా ఈ విధంగా ఫోటోస్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.